సంకల్పం అంటే ఇలాగే ఉంటుంది మరి. కళ్ళు లేకున్నా కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాంజల్ పాటిల్ ఇండియాలో మొట్టమొదటి దృష్టి లేని లోపంతో ఉన్నటువంటి ఒక మహిళ ఐఏఎస్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్నప్పుడే చూపు కోల్పోయినటువంటి ఆమె బ్రెయిలీ అలాగే స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీతో చదువుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేసి అలాగే యూపీఎస్‌సికి ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే 2016లో రైల్వేలో ఐఆర్ఏఎస్ అందులో ఉద్యోగం సాధించగలిగినప్పుడు కూడా అంటే వైకల్యం కారణంగానే తిరస్కరణకు గురయ్యారు. 2017లో ఆమె 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికైన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా కూడా ఆమె నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు నిజంగా ఎంతోమందికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా చదువులో ఉన్నతంగా రాణించాలని, అంటే సంకల్పం బలం ఉంటే ఇక అంగవైకల్యాలు కావచ్చు, వైకల్యాలు ఏవి కూడా దరిచేరవనే ఒక నిదర్శనంగా ఈ వార్తను మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.